అందరికీ నమస్తే. ఈరోజు ఎస్ఐఆర్ గురించి చాలా రోజులుగా చాలామందికి అసలు ఎస్ఐఆర్ అంటే ఏంది, అసలు ఏం జరుగుతుంది, ఈ మ్యాపింగ్ అంటే ఏంది, ఎస్ఐఆర్ కేంద్ర ప్రభుత్వం అంటే భారత ఎన్నికల సంఘం ఎందుకు తీసుకొచ్చింది అనే దానిపైన చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. దొంగ ఓట్ల నిర్మూలన, ఎవరైతే నిజాయితీగా ఉంటాడో అతనికి ఖచ్చితంగా ఓటు ఉండాలి, సమర్థుడికి కరెక్ట్ క్యాండిడేట్కి ఓటు ఉండాలి, దొంగలకు ఓట్లు ఉండొద్దు. ఒక్కొక్కడికి 2 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్లు ఉన్నాయి. సో ఇలాంటి ఓట్లను తీసేసి రాజకీయాల్లో కొంచెం ప్రక్షాళన జరగాలని పెట్టిందే ఈ ఎస్ఐఆర్. ఈ ఎస్ఐఆర్ మరి ఎంతవరకు కరెక్ట్గా నడుస్తుంది అని అడిగితే, నేను సిద్దిపేట వాడిని కాబట్టి సిద్దిపేట అనలైసిస్ చెప్తాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎస్ఐఆర్ సిద్దిపేటలో, ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపుగా 56,408, కొంచెం అటు ఇటు 56,000 కన్ఫర్మ్, 56,000 దొంగ ఓట్లు ఉన్నాయి. రికార్డ్స్ ప్రకారం చెప్తా, 56,408 ఓట్లుంటే చిన్న కోడూరులో 39,741 ఓట్లుంటే దాంట్లో దొరికిన ఓట్లు 38,375. సరే, ఇట్లా ఇన్ని అంకెలు చెప్పుకుంటా ఇలా రాసి ఇదంతా చెప్తే మీకు ఇబ్బంది అవుతుంది. సింపుల్గా దొంగోట్లు ఎన్ని ఉన్నాయో చెప్తాను. చిన్న కోడూరులో 1,366 ఓట్లు, ఒక కొంచెం అటు ఇటు ఉండొచ్చు, 1,300 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. నంగునూరులో 1,400 దొంగ ఓట్లు ఉన్నాయి. చివరికి 1-2 వదిలేసేయండి. చిన్న కోడూరులో 1,300 దొంగ ఓట్లుంటే నంగునూరులో 1,400 దొంగ ఓట్లున్నాయి. నారాయణరావుపేటలో 512 దొంగ ఓట్లున్నాయి. సిద్దిపేట రూరల్లో 1,400 దొంగ ఓట్లున్నాయి. సిద్దిపేట అర్బన్లో 1,140 ఉన్నాయి. లైవ్ చూసేవాళ్ళు మంచిగా వినండి, ఎందుకంటే మీ ఇంట్లో కూడా చాలాసార్లు దొంగ ఓట్లు ఉన్నాయి, అసలు ఈయనకి ఇట్లా మెజారిటీ ఎలా వస్తుంది, ఇవన్నీ ప్రశ్నలకు ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను. చిన్న కోడూరులో 1,300, నంగునూరులో 1,400, నారాయణరావుపేటలో 500, రూరల్లో సిద్దిపేట రూరల్లో 1,400, అర్బన్లో 1,100. మరి సిద్దిపేట మున్సిపల్లో ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? అసలు సిద్దిపేట మున్సిపల్ అక్కడ ఉన్న 6 అడుగుల ప్రాణానికి ప్రాణంగా కాపాడుకునే ఓట్లు, అసలు ఓట్లు 1,12,734 అయితే, 1,12,734 అయితే ఇప్పటివరకు స్క్రూటినీలో దొరికింది 63,739. ఈ రోజుది 63,739. దొరకని ఓట్లు 50,000. మీరు విన్నది కరెక్టే, దొరకని ఓట్లు 50,000. వీళ్ళని ఈ బిఎల్ఓలు, సూపర్వైజర్లు, ఈ టీం అంతా వెతికినా దొరకట్లేదంటే దీనికి అర్థం ఏంటి? వాళ్ళు లేరు అని. వాడు ఎక్కడుంటాడు? బీహార్లో ఉంటాడు. కరెక్ట్ ఎలక్షన్ సమయానికి సిద్దిపేటలో దిగుతాడు 15-20 రోజుల ముందు. వీళ్ళందరికీ ఒక నెల జీతం లాగిచ్చి పోలింగ్ ముగిసే సమయానికి గంటన్నర ముందు వీళ్ళందరూ లైన్లో నిలబడతారు. ఈ బూతులలో నిలబడి నొక్కిపోయే బ్యాచ్ ఇదంతా. అయితే సిద్దిపేట చిన్న కోడూరులో 1,300 ఉంటుంది, ఇతరుల దగ్గర 1,400, 500 ఇట్లుంటే సిద్దిపేటలో 50,000 దొంగ ఓట్లు అంటే, అన్ఐడెంటిఫైడ్ ఓట్స్ అంటే ఇది నార్మల్ విషయం కాదు. 22 సంవత్సరాలుగా ఒక వ్యక్తి చేస్తున్న మోసం ఇది. నాకు మెజారిటీ వచ్చింది, రాజశేఖర్ రెడ్డి కంటే ఎక్కువ వచ్చింది, రాష్ట్రంలోనే ఎవ్వనికి రాలేదు, మొత్తం బీహార్ ఈ వెలమోళ్ళు వచ్చింది ఎక్కడికి వెళ్ళి?
వీళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఎక్కడికి వెళ్ళి మొదలైనవి? బీహార్ నుంచి మొదలైనవి. వీళ్ళ ప్రభుత్వంలో కూడా అంతా బీహార్ వాళ్ళే ఉండే. ఆ బీహార్ సుట్టరికాలన్నిట్లని మైగ్రెంట్ లేబర్ని అంతా తీసుకొచ్చి ఈ ఊరిలో అక్కడ ఇక్కడ పెట్టేసి గతంలో ఉన్న కొంత బ్రోకర్ ఎంఆర్ఓ గాళ్ళతోటి, పైసల కోసం పెండదినే ఎంఆర్ఓలతోటి సిగ్గు ఎగ్గు వదిలేసి ప్రజల యొక్క కష్టాన్ని తినే ఎదవలు కొంతమంది, అలాంటి దగులుబాజీలు వీళ్ళకు ఓటర్ కార్డులు తయారు చేసి, ఆధార్ కార్డులు తయారు చేసి ఇస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారికి అండ్ ఎలక్షన్ కమిషన్కి ఒక విధంగా ధన్యవాదాలు చెప్పాలి. ఒక సిద్దిపేటలో మున్సిపాలిటీలనే 50,000 ఓట్లు ఉన్నాయంటే ఈ ఓట్లన్నీ ఎవరికి పడుతున్నాయి? ఎంతమంది నాయకులు వచ్చినా గెలవడు, మా అన్నే గెలుస్తాడు, మా అన్నను వీకడోడు లేడు, మా అన్న ఎంట్రుక వీకలేరు అని మాట్లాడే కొంతమంది తెలివి తక్కువ నా తమ్ముళ్ళారా, ఇది నేను మాట్లాడతలేను బిడ్డ. ఇగో పేపర్ చెప్తాంది, పేపర్లు ఉన్నాయి. ఈ 50,000 ఓట్లు హరీష్ రావు 2004లో వచ్చినప్పుడు 64,376 ఓట్లు పడ్డాయి. 2004లో వచ్చినప్పుడు. మొన్న పార్లమెంట్లో 65,501, అంటే 21 ఏళ్ళ తర్వాత అధికారం పోయిన తర్వాత నువ్వు ఏడ మొదలైనవో ఆడికే వచ్చినావు. ఈ 50,000 ఓట్లు, ఆ దొంగ ఓట్లు ఆయన వేయించుకోలేకపోయాడు. మరి 50,000 ఓట్లను తీయడంలో జిల్లా యంత్రాంగం ఎంతవరకు సఫలీకృతమైందంటే జీరోనే. 170. నేను కేవలం ఈ గ్రామాల నుంచి సిద్దిపేట మున్సిపల్ గురించే మాట్లాడతా, ఎందుకంటే 50,000 ఓట్లు అక్కడనే ఉన్నాయి కాబట్టి అదే మాట్లాడతా. అక్కడ ఉన్న అధికారులంతా తలకాయ కొట్టుకుంటారు, బిఎల్ఓలు తలకాయలు కొట్టుకుంటారు. దాదాపుగా 44,000 మంది అబ్స్కాండింగ్ ఉన్నారు, 44,000 మంది దొరకట్లేదు. తెలంగాణ 111 నియోజకవర్గాల్లో ఇంత భయంకరమైన దొంగ ఓట్లున్న ప్లేస్ అయితే ఇంకెక్కడా లేదు. మరి అక్కడున్న నాయకులు, మరి హరీష్ రావు ప్రతిసారి ఇట్లెట్లా గెలుస్తాడు అని ఎవరికైనా కొంచెమైనా జ్ఞానం ఉందా? పొద్దుగా లేసే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి పాలు వేయాలి, ఆయన పటానికి పాలు వేయాలి, ఆయన అది కోరుకోవట్లేదు. మీరేదో గ్రౌండ్లో పీకుతారేమో అని కోరుకుంటే, అంటే సిద్దిపేట కాంగ్రెస్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు, మేము ఒకలో ఇద్దరో ఒక క్యాండిడేట్, ఒక రియాజుద్దీన్ అనే ఒక ఆయన గెలుస్తాడని నాకున్న నాలెడ్జ్. మిగతా ఎవడు గెలిచే పరిస్థితి లేదు. ఎవరి దగ్గర నన్ను ఇట్లా పేపర్లు సంపాదించి పెట్టుకుర్రా, ఇట్లా తయారు చేసుకుర్రా కూడా. ఈ 50,000 ఓట్లు తీసేయడానికి ఎలక్షన్ కమిషన్ నియమించిన కొంతమంది గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, రీసోర్సెస్ పర్సన్స్ అంటే ఆర్పీలు కానీ, బిఎల్ఓలుగా తిరుగుతుంటే అక్కడున్న కలెక్టర్ గారు, మీరు మంచిగా వినండి, లాస్ట్కి వస్తుంది మీ దగ్గరే వచ్చి ఆగుతుంది. అక్కడున్న 43 వార్డులలో, అంటే దాదాపుగా 173 పోలింగ్ బూత్లలో సిద్దిపేట మున్సిపల్ గురించి మాట్లాడితే 114 మున్సిపల్ వార్డ్స్లలో జరుగుతున్న ఒక దొంగ కార్యక్రమం స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ దేశంలో దొంగ ఓట్లను తీసేయాలి, దొంగ ఓటు కలిగి ఉన్నవాడు టెర్రరిస్ట్ కంటే అధ్వానమని యావత్ దేశం మొత్తుకుంటుంటే, సిద్దిపేటలో 50,000 ఓట్లలో, దొంగ ఓట్లలో 44,000 ఓట్లు దొరకట్లేదు, మిగతా 6,000 కూడా మేనేజ్ చేసిరు అనడానికి నా దగ్గర 100 ప్రూఫ్లు ఉన్నాయి, అన్నీ మీకు ఇస్తా. దీనిలో బిఎల్ఓలు అక్కడున్న కౌన్సిలర్లతో కుమ్మక్కై, అక్కడున్న ఎలక్షన్ సూపర్వైజర్లకు, దాంతో ఏఈఆర్ఓ, ఈ ఏఈఆర్ఓ ఎవరు? ఈ ఏఈఆర్ఓ సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ సిద్ది
ద మోస్ట్ కరప్టెడ్ క్యాండిడేట్ బీఆర్ఎస్ అంటే పడి సస్తడిన. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే, నేను అన్నది కరెక్టే, కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే ఇలాంటి వాడిని తీసేయకుండా ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు? అంటే లోకల్ మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు హరీష్ రావు సంకల జొర్రిరా? కొంచెమైనా బుద్ధి ఉందా? రేవంత్ రెడ్డి ఏమో తొడలు కొడుతాడాడ. పిసిసి మహేష్ గౌడ్ గారు పార్టీని నిలబెడతా అని కష్టపడుతుంటే ఇక్కడ మీరు హరీష్ రావుతో కుమ్మక్కై వాళ్ళ ప్రభుత్వం రాదురా అయ్యా, నా మాట వినండి, మళ్ళా నెక్స్ట్ బీఆర్ఎస్ రాదు. మీరు వాళ్ళ చూపది బట్టి ఈ దొంగలకి సపోర్ట్ ఇస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారంటే ఎక్కడ కానీ ఈ మ్యాపింగ్లో గవర్నమెంట్ నుంచి, రెవెన్యూ నుంచి, మున్సిపల్ నుంచి, నాకు తెలిసి అయితే నా నాలెడ్జ్ ప్రకారం రెవెన్యూ మున్సిపల్ నుంచి వాళ్ళని గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళని వీళ్ళని తీసుకొని పనిచేయాలి. ఈడేం చేస్తారంటే ప్రైవేట్ వ్యక్తులకు అక్కడున్న కౌన్సిలర్లు ఆడనే గల్లీలు ఉన్నవన్నీ ఏమన్నా సెట్ చేసుకొని వాళ్ళకింత యాక్సెస్ ఇచ్చి కొంచెం నాలెడ్జ్ ఉన్నదానికి 500 రూపాయలు ఇచ్చి, కలెక్టర్ గారు మంచిగా వినండి, మరి ఇది మీకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? లేదు, మాకు ప్రొవిజన్ ఉంది ప్రైవేట్ పీపుల్ని పెట్టుకోవడానికంటే ప్రొవిజన్ ఏందో చూపించండి. ప్రైవేట్ వ్యక్తులను పెట్టి మ్యాపింగ్ చేపిస్తున్నారు. ఇది విడ్డూరంగా అనిపిస్తుంది నాకు. అక్కడ ఓటు లేకున్నా ఓటు ఉంది అని ఆ కౌన్సిలర్ గారు చెప్పంగానే ఎదురాసుడు. అందరు కౌన్సిలర్ అని అంటలేను, నా కెమెరాకి దొరికిన క్లిప్పింగ్స్ ఉన్నాయి కాబట్టి అంటున్నా. ఈ 50,000 ఓట్లకి అతాపతా లేదు. మీరు ఖచ్చితంగా వీడిని తొలగించాలి. లేదంటే అక్కడ ఉన్న 2004లో రబ్బర్ చెప్పులతో వచ్చిన ఒక వ్యక్తి ఆయన చెప్తే నెక్స్ట్ ప్రభుత్వం మాదే వస్తుంది అని చెప్తే కనుక మీరందరూ గజగజలాడిపోయి ఏమైనా వణికిపోయి ఆయనకు ఒత్తాసు పలుకుతున్నారా? ఇక్కడ మీరు స్క్రూటినీ చేసే దాంట్లో ఒక 100 మంది ఓటర్లను ఫైండ్ అవుట్ చేసినాను నేను. ఈ 100 మంది సిద్దిపేటలో కాదు కదా, ఈ రాష్ట్రంలో లేరు. కానీ మీ బిఎల్ఓలు అతను ఉన్నాడు అని కన్ఫర్మ్ చేశారు. కింద గ్రౌండ్లో మొత్తం ఈ మున్సిపల్ కమిషనర్ బీఆర్ఎస్ వాళ్ళతోటి చట్టా పట్టాలు వేసుకుంటూ ఈ దొంగ ఓట్లను మళ్ళీ తీసుకొస్తున్నాడు. నువ్వు ఒక మున్సిపల్ కమిషనర్, ఆఫ్టర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్వి, నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు నిన్ను అడిగినోడు లేడనుకుంటున్నావా? నీకు ఎవడు తగలలేదు ఇప్పటిదాకా, తమాషాలు చేస్తున్నావా? నేను కోర్టులో నిలబెట్టి నీ ఉద్యోగం ఊడవీకిపిస్తాం. సిద్దిపేటలో నువ్వు తింటున్న లంచాలు తెలుసు, నీ మంచాలు తెలుసు, నీ ప్రతి వ్యవహారం తెలుసు నాకు. అక్కడున్న నాయకులకైనా కొంచెం సిగ్గు శరం ఉండాలి. ఒక్కడు మన ఊరికి వచ్చి విచ్చలవిడి దోపిడీ చేస్తుంటే చేతికి బ్యాంగిల్స్ వేసుకొని ఆడుకుంటున్నారా? ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాడ మా ప్రభుత్వం అని చెప్పుకునే తోపుగాళ్ళంతా ఏం బీక్తున్నారు ఆ కమిషనర్ దగ్గర? ఒక్క ఫిర్యాదుని ఇచ్చిర్రా? పొద్దుగా లేస్తే ఆ చుట్టూ సెటిల్మెంట్లు చేసుకొని అదొక బతుక. 50,000 దొంగ ఓట్లు ఒక సిద్దిపేటలో ఉన్నాయంటే ఎంత దుర్మార్గం. బిఎల్ఓల దగ్గరికి ఒక సూపర్వైజర్ వెళ్ళి, ఎలక్షన్ సూపర్వైజర్ వెళ్ళి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆయనకు ఎండ కొడుతుంది, ఆయనకు ఎండ కొట్టే వరకు బిఎల్ఓ చెప్పింది కదా, నాదేం పోయింది, వాళ్ళు పోర్టాల్లో కొట్టేసి నేను కొట్టేస్తా అని చెప్పి కొట్టడం కొంత లెంతీగా ఉంటుంది. వినండి, మీకోసమే చెప్పేది. ఈ ఏఈఆర్ఓ అయితే మరీ అధ్వానం. ఇక ఆర్డీఓ గారు, ఈఆర్ఓ అంటే మన ఆర్డీఓ గారు మరి మీ పాత్ర ఏంది దీంట్లో? మీ పాత్ర ఏంది? మున్సిపల్ కమిషనర్ అయితే మొత్తం అమ్ముడు వేయండు. ఆయన మీద 100 సాక్ష్యాలు తయారు చేసిన, ఆయన పీకి పారేయాలని గతంలో కూడా చెప్పినాం. ఆయనకి ప్రజాస్వామ్యం అంటే భయం లేదు. హరీష్ రావు ఉన్నాడు, హరీష్ రావు
నమ్ముకుంటే నాకిపోతారు. నువ్వేదో పైసలు వస్తున్నాయని చూస్తున్నావు, జైల్లో కూసబెడతాం బిడ్డ, నువ్వేం తమాషాలు చేస్తున్నావు. ఒక ఆఫీసర్ పోయి ఉండి ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి సిద్దిపేట ప్రజలు గుర్తించాలి. సిద్దిపేటలో 112,734 ఓట్లు ఉన్నాయి సిద్దిపేట మున్సిపల్లో అని ఇప్పటిదాకా చెప్పిర్రు. కానీ కేవలం 62,000 మంది మాత్రమే, 63,000 మంది మాత్రమే ట్రేస్ అవుతున్నారు. మిగతా 50,000 ఓట్లు దొంగ ఓట్లు, వీళ్ళు దొరకరు. ఇదంతా బీహార్ బ్యాచ్, ఇదంతా ఒరిస్సా బ్యాచ్. ఇది అధికారులకు చెప్తున్నా, దయచేసి మీరు లంచాలు తిన్నారా, ఏం చేసిర్రా? ఒక వ్యక్తి దగ్గర లంచం తింటే దాంతో ఫరక్ పడేది ఏం లేదు. కానీ ఇలాంటి దొంగ పనులు చేస్తే రేపు దేశం అడుక్కు తినాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రైవేట్ వ్యక్తులను పెట్టించి మీరు చేసే తతంగం ఏంది? ఇవాళ హరీష్ రావు దొంగ ముసినవ్వులు నవ్వుతాడు. ఇవాళ నీకు వచ్చిన మెజారిటీ అంతా ఈ దొంగవ్వారమే. అందుకే నువ్వు గ్రామాల్లో తిరగవు నువ్వు. ఎందుకంటే గ్రామాల్లో ఒక వ్యక్తి కొత్తగా కనిపిస్తే ఎవడ్రా నువ్వు అని అడుగుతారు, ఆ చైతన్యం ఉంటుంది. సిటీల్లో పక్కింటోని పొడిచిపోయినా అడిగే దిక్కుండదు. ఆ దిక్కుమొక్కు లేని వ్యవహారమే ఈ 50,000 ఓట్లు. ఈ 50,000 ఓట్లు మీరు దొంగతనంగా చేస్తున్నారు అనడానికి నా దగ్గర చెప్తున్నా కదా, లైవే ఇది, లైవ్లనే చెప్తున్నా. నేను ఎప్పుడొచ్చినా లైవ్కి ఎందుకు వస్తా అంటే కరెక్షన్ చేసుకోవద్దు, నేను తప్పు చెయ్యా అనే కాన్ఫిడెన్స్ తోటే వస్తా. దీని సంగతి ఏందో కలెక్టర్ గారు చూడాలి. ఇప్పటి వరకు దాదాపుగా 56.52% మ్యాపింగ్ జరిగింది, స్క్రూటినీ జరిగింది అంటున్నారు. అదంతా ఫేక్, బోగస్, మేము నమ్మట్లేదు. మీరు చిన్న కోడూరులో చేసింది జెన్యూన్, నంగనూరులో చేసింది జెన్యూన్, నారాయణరావుపేటలో చేసింది వెరీ జెన్యూన్, అర్బన్లో చేస్తున్నది, రూరల్లో చేస్తున్నది కూడా మేము సాటిస్ఫైడ్. బట్ సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ దగ్గర ఏదైతే వ్యవహారం జరుగుతుందో అది సంచుల వ్యవహారం, అక్కడ కుట్ర జరుగుతుంది. నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారికి సాక్ష్యాధారాలతోటి ఇస్తా. ఢిల్లీ పోయి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కలిసి సాక్ష్యాలు ఇస్తా. అసలు ఎస్ఐఆర్ అని ఒక ప్రోగ్రాం దేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఇవాళ బీహార్లో జరగాల్సిన దౌర్భాగ్యం సిద్దిపేటలో జరుగుతుంది. మరి అక్కడ ఉన్న నాయకులు ఒక్కడు కూడా మాట్లాడాడు. పూలదండలు వేసుకొని టైంకి విగ్రహాల కాడ నిలబడి ఫోజులు ఇస్తారు. ఎవడరా మిమ్మల్ని నాయకులు అని చెప్పింది? ఒక్క హోంవర్క్ చేస్తారా మీరు? ఏ రోజన్నా సిద్దిపేటకి ఎమ్మెల్యే అవుతా ఇంట్లో కాళ్ళు జాపుకొని కూర్చుంటే అవుతావా? కష్టపడితే ఎవ్వడన్నా అవుతాడు. అది హరీష్ రావు మా ఊళ్ళో తొట్టెలో ఉట్టలే, ఆయన్నే ఉంటాడు, ఆయన్నే చేస్తాడు. చాతగాని దద్దమ్మలు సౌటగాళ్ళే హరీష్ రావుని కొట్టడం కష్టం అంటారు. నిలబడితే తెలుస్తుంది కదా కొట్టాలనా లేదా. ఒక బీఎస్పీ మీద 16,610 ఓట్లు, 1,00,000 మెజారిటీ రానివ్వలే నేను, కట్టడి చేసిన హరీష్ రావుని. పార్టీ గుర్తు మీద ఓట్లు పడ్డ సన్నాసిగాళ్ళు కూడా ఇవి నా ఓట్లు అని చెప్పుకుంటారు. మీరు మగాళ్ళు అయితే ఒక 5 కాంగ్రెస్ పార్టీలో ఒక 5 గెలిపిర్రా బాబు, 5 గెలిపిర్రు. మీకు చేతన అవుతుందా? ఇక బీజేపీ అంటే మా ఊర్లో లేదు, అది ఢిల్లీ కోసం పనిచేస్తుంది. అది దాని గురించి మాట్లాడితే టైం వేస్ట్. మరి నా స్టేట్ క్వశ్చన్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి ఎపిక్ వర్క్ కోసం వచ్చిన వాళ్ళని కోయడ పంపించి రెవెన్యూ